హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరీస్ అందడి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇవాళ ఏంటంటే మీ ముందుకు ఒక మంచి 2 రెసిపీస్ తీసుకొచ్చానమాట. ఒకటి క్యారమెల్ పాప్‌కార్న్, 2 పెరి పెరి పాప్‌కార్న్. పిల్లలకి పాప్‌కార్న్ అంటే చాలా ఇష్టం కదా! పిల్లలేంటి పెద్దోళ్ళు కూడా మంచిగా తింటారు. మూవీ థియేటర్స్‌లో మనం ఎంత కాస్ట్ అయినా పెట్టి కొనుక్కుంటాం కదా పాప్‌కార్న్. అట్లాంటివి ఒక 2 రెసిపీస్, ఈ 2 చాలా బావుంటాయి. సో, ఈ 2 రెసిపీస్‌కి మనకి చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం అవుతాయన్నమాట. ఇప్పుడు మనం ప్రాసెస్ చూసేద్దాము. ఫస్ట్ ఏంటంటే నేను ఒక కుక్కర్ తీసుకున్నాను, స్టీల్ కుక్కరు. దాంట్లో కొంచెం ఆయిలేసుకొని తర్వాత పాప్‌కార్న్ గింజలుంటాయి గదా! అవి నేను బయట నుంచే కొన్నాననమాట. ఆ పాప్‌కార్న్ గింజలు ఇందులో వేసేసి అవి పాపయ్యే వరకు మంచిగా ఫ్రై చేయాలనమాట. నేనేంటంటే ఇప్పుడు దాన్ని అవి వేడెక్కి కొంచెం పాపయ్యే వరకు వాటిని ఫ్రై చేస్తా ఉండాలి తిప్పుతా. సో, ఇప్పుడు అదే చేస్తున్నా నేను. దాన్ని మంచిగా తిప్పుకుంటా, ఫ్రై చేసుకుంటా ఉండాలి. ఎప్పుడైతే అవి బాగా వేడెక్కి కొంచెం పాపయ్యేలా వచ్చినాయో దానిపైన నేను కుక్కర్‌కి విజిల్ తీసేసి, రబ్బర్ కూడా తీసేసి జస్ట్ అట్లా మూత పెట్టి అలా ఉంచేసాననమాట. అలా ఉంచినప్పుడు ఏంటంటే అది మంచిగా లోపల పాప్ అయిపోతాయి. పాప్ అయినప్పుడు మనం ఏం చేయాలంటే తీసి అవి పక్కన పెట్టుకోవాలి. చూసారు గదా! ఇక్కడ పాప్‌కార్న్ ఎంత మంచిగా వచ్చాయో. సో, ఇక్కడ ఇవి ప్లెయిన్ పాప్‌కార్న్ అన్నమాట. ఇందులో నేనేమి వేయలేదు. జస్ట్ పాప్‌కార్న్ ఆయిలేసి ఫ్రై చేసి పక్కన పెట్టాను. వీటిని పక్కన పెట్టుకొని నెక్స్ట్ నేను సేమ్ అదే కుక్కర్‌లో పెరి పెరి పాప్‌కార్న్ కూడా చేసేస్తున్నానన్నమాట. ఇప్పుడు మరి ఇంకొంచెం ఆయిలేసుకొని దాంట్లో కొంచెం సాల్టేసుకొని ఆహ్, ఈ పాప్‌కార్న్ గింజలుంటాయి గదా! అవి వేస్తున్నా. వేసిన తర్వాత ఏంటంటే పెరి పెరి మసాలా గూడా ఏస్తున్నానన్నమాట. కొంచెం సాల్ట్ ఇంకా పెరి పెరి మసాలా. పెరి పెరి మసాలా ప్యాకెట్ ఉంటే నా దగ్గర అదేస్తున్నాను. సో, పెరి పెరి మసాలా వేసి దీన్ని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఈ పాప్‌కార్న్ ఎప్పుడైతే చిటపటలాడుతాయో అప్పటి వరకు వీటిని ఫ్రై చేసి తర్వాత చిటపటలాడేటప్పుడు ఏంటంటే మూత పెట్టాలి. లేకపోతే అవి వచ్చి మన మీద పడతా ఉంటాయన్నమాట. ఇంకా నేను కొంచెంసేపు ఫ్రై చేసి అవి ఫ్రై అయ్యాక అప్పుడు కొంచెం పేలుతా ఉన్నాయన్నప్పుడు మూత పెట్టేసానన్నమాట. సేమ్ అలానే కుక్కర్ విజిల్ తీసేసి రబ్బర్ సేమ్ మూత అట్లనే మూత పెట్టి అవి మొత్తం ఫ్రై అయ్యే వరకు పాప్ అయ్యే వరకు అట్లా ఉంచి తర్వాత దించేసాను. ఇవి జస్ట్ మనకి 2 మినిట్స్‌లో రెడీ అయిపోతాయన్నమాట. ఇది జస్ట్ ఎంత మహా అయితే మన దగ్గర పాప్‌కార్న్ ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. వెంటనే చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ అండ్ ఈజీ అన్నమాట. ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడేంటంటే నేను ఫస్ట్ ఆల్రెడీ నార్మల్ ప్లెయిన్ పాప్‌కార్న్ చేసి పెట్టాను కదా! దానికోసమని క్యారమెల్ చేస్తానన్నమాట. దీనికోసం నేను ఒక హాఫ్ కప్ షుగర్ తీసుకున్నా. షుగర్ తీసుకొని ఒక బౌల్‌లో ఏసుకున్నా. బౌల్‌లో ఏసుకొని దీంట్లో ఏం వాటర్ వేయక్కర్లేదన్నమాట. జస్ట్ ఆ షుగర్‌ని ఇట్లా దాన్ని కలుపుతూ ఉంటే అది ఆటోమేటిక్‌గా మెల్ట్ అయిపోతదన్నమాట. మెల్ట్ అయిపోయి మనకి క్యారమెల్‌లా వచ్చేస్తది. సో, దీన్నేంటంటే మనం దగ్గరుండి చేసుకోవాలి. అటు ఇటు వెళ్ళిపోయామంటే మొత్తం మాడిపోతది క్యారమెల్ మొత్తం. అందుకని ఏంటంటే అక్కడే నిలబడి స్టవ్ కూడా కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని చేసుకోవాలన్నమాట. చూసారా ఇది ఎట్లా మెల్ట్ అయిపోయిందో ఆల్రెడీ. సో, ఒక 1 మినిట్ ఆగితే ఇంకా మొత్తం క్యారమెల్ అంతా రెడీ అయిపోతుందన్నమాట. క్యారమెల్ ఏంటంటే మనం జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత బ్రౌన్ కని కొంచెం మరీ డార్క్ బ్రౌన్ వచ్చిందంటే చేదొచ్చేస్తది. అందుకని జస్ట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ కొంచెం సిమ్‌లో పెట్టేసుకొని ఆ పాప్‌కార్న్ మనం ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. ప్రతి పాప్‌కార్న్‌కి షుగర్ పట్టేలాగా. అప్పుడు మనకి పాప్‌కార్న్ ఏంటంటే క్రంచీగా ఉంటది. చాలా బావుంటది తినేటప్పుడన్నమాట. పిల్లలు చాలా చాలా ఇంట్రెస్ట్‌గా తింటారనమాట. నేనేంటంటే ఈవినింగ్ స్నాక్‌లాగా చేశాను. మా పిల్లలైతే మంచిగా టీవీ ముందు కూర్చొని మొత్తం ఫినిష్ చేశారనమాట. సో, పాప్‌కార్న్ టేస్ట్ అయితే చాలా బా వచ్చింది. కాకపోతే ఏంటంటే నేను ఈ క్యారమెల్ కొంచెం లైట్ కలర్‌లో ఆపేసాను. మీరు చేసుకున్నప్పుడు ఒక 30 సెకండ్స్ అట్లా ఉంచుకుంటే ఇంకొంచెం డార్క్ కలర్ వస్తది. అప్పుడు ఇంకా బావుంటదనమాట కలర్ చూడడానికి. నేను చేసినది కొంచెం లైట్ వచ్చింది. కలర్ ఒక్కటే లైట్ వచ్చింది గానీ తినడానికైతే టేస్ట్ చాలా బావుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఒకసారి ఇంట్లో. ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక హెల్తీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. బై బాయ్.